నమస్తే లక్ష్మి వెళ్ళగే ఇట్లా లైన్ కూర్చో. B5 న్యూస్కి ధన్యవాదాలు సార్. మా అంగన్వాడీని ఇంకా ప్రజలలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నందుకు మీ న్యూస్కి ప్రత్యేక ధన్యవాదాలు అండి. నా పేరు కోమల్ల ఎల్లమ్మ, నేను జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మా విలేజ్ వచ్చి ఓబుల్కేశపూర్, మండల్ జంగం సార్. మాది అంగన్వాడీ సేవలు చేస్తూ 20 సంవత్సరాల నుండి అంగన్వాడీ ఉద్యోగం చేస్తున్నాము. 97లో జాయిన్ అయినాము. మేము ఒక అంగన్వాడీ టీచర్ అంటే ఏదో సమాజంలో మామూలుగా అంగన్వాడీ టీచరే కదా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి నేను గుర్తు చేసేది ఏంటంటే, ఒక అంగన్వాడీ టీచరు ప్రతి దాంట్లో మేము పాల్గొని కీలక పాత్ర పోషిస్తున్నాము. ప్రతి సర్వేకి ఒక ఊరికి ఒక మూల కారణం అంగన్వాడీ టీచర్. ప్రతిదీ కూడా మనకు అమలు కావాలి అని అంటే ఒక అంగన్వాడీ టీచరే కీలక పాత్ర పోషిస్తుందని మేము అనుకుంటున్నాము సార్. ఇప్పుడు మాకు ప్రీ స్కూల్ వచ్చేసి పిల్లలకి ఒక అంగన్వాడీ టీచరు గర్భిణీతో ఉన్న ఒక ప్రెగ్నెంట్ని తీసుకున్నట్టయితే ఒక 5 సంవత్సరాల వరకు ఆ గర్భిణీతో మాకు గర్భిణీ తర్వాత బాలింత తర్వాత పిల్లలు 0 to 2 years, 2 నుండి 3 to 5 వరకు. మళ్ళీ అట్లే మాకు ఎన్నో సేవలు అందిస్తున్నాము. చాలా మటుకి ఒక అంగన్వాడీ టీచర్గా ఇంత కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఇప్పుడు మాకు ఏ గుర్తింపు అనేది లేకుండా, ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది గుర్తింపు లేకుండా, ఒక హెల్త్ కార్డు లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. ఒక పిల్లల్ని ప్రయోజకులు వేయాలి అంటే ఒక్కొక్క మెట్టు వాళ్ళని ఒక ఆరోగ్యంగా ఉన్నారా లేదా చూసుకోవాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళకు మంచి నేర్పియడంలో మేము అంగన్వాడీ టీచర్గా పాత్ర పోషిస్తున్నాము. ఒక గర్భిణీకి ఇప్పుడు మనము ఆరోగ్య లక్ష్మి రోజు మధ్యాహ్నము వాళ్ళకి అన్నం పెట్టడము, మళ్ళీ ఇంకొకటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, గర్భిణీకి బాలింతకు అలా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి ఎట్లా అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, 6 నుండి 2 సంవత్సరాల పిల్లలకు 16 గుడ్లు పిండి ప్యాకెట్ ఇవ్వడము, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి ప్రీ స్కూల్ విద్య నేర్పించడము, వాళ్ళ నుండి అమ్మ ఒళ్ళో నుండి అంగన్వాడీ టీచర్కే ముందు తొలి గురువు అంగన్వాడీ టీచరే కాబట్టి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించడము, వాళ్ళని ఒక ఫస్ట్ క్లాస్కి ఉత్తీర్ణతగా చేసి మా భాష నేర్పించడం, పాటలు ఆటలు శారీరకంగా మానసికంగా ఎన్నో నేర్పిస్తూ ఒక అబ్బాయిని ప్రైమరీకి మేము పంపించడం జరుగుతుంది సార్. ఇలాంటి ఇప్పుడు మా దగ్గర కూడా ప్రీ స్కూల్ కిట్ ఒక్కొక్కరికి మేము కూడా ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కూడా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి ఉత్తీర్ణులు అయిన తర్వాత ఫస్ట్ క్లాస్కు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మధ్యలో బయట సర్వేలకు వచ్చిందని అంటే బిఎల్ఓగా మేము చేస్తున్నాము. బిఎల్ఓ చేస్తుంటూ ఇంత కీలక పాత్ర స్కూల్ని కరెక్ట్ చేయలేకపోతున్నాం. వార్డెన్ ఒత్తిడి అవుతుంది. అదనపు పనులు చెప్పొద్దు అన్నా కూడా ఎన్నిసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చిన అదనపు పనులు చెప్పొద్దు అని అంటే అదనపు పనులు చెప్పడంలో అటు ప్రీ స్కూల్కి ఇటు ఈ సర్వేలకు చాలా ఇబ్బంది పడి అంగన్వాడీ టీచర్లు అందరూ ఆరోగ్యంగా చాలా ఖరాబ్ అవుతున్నారు సార్. ఆరోగ్యంగా చూపించుకుందామన్నా ఒక ఇంత వర్క్ చేసిన ఒక హెల్త్ కార్డు లేకపోవడము అదొక దురదృష్టకరం మాకు. మళ్ళీ ఇంతవరకు జీతాలు అనేవి టైంకి లేవు సార్. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వస్తే ఇంతవరకు జీతం అనేది లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అంగన్వాడీ టీచర్లు. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ తక్షణమే
ఒక అంగన్వాడీ టీచర్కి వచ్చే జీతమే ఒక చిన్న జీతం సార్. చిన్న జీతాన్ని ఒక బస్సులోకి ఇస్తే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళం అవుతాం కదా. ఆ 1 తారీఖు అది కంపల్సరీ ఆ జీతం అనేది రావాలనేది నా గవర్నమెంట్కు అది నా విజ్ఞప్తి సార్. మాకు ఇంత ఇబ్బందులు పడుకుంటా ఇన్ని సర్వేలు చేస్తున్నాము, ప్రతి సర్వే కూడా మేము పాల్గొంటున్నాము. ఎలక్షన్ డ్యూటీలో ఇప్పుడు మే నెలలో మాకు మొత్తము సెలవులు కావాలని అంటే మా ప్రభుత్వం పైన మా కమిషనర్ వాళ్ళు ఏమంటున్నారంటే, మనకు ఫీడింగ్ పిల్లలు పెడతాం కాబట్టి మీ స్కూలు 15 రోజులు సెలవు ఇవ్వలేకపోతాము అనేది మాకు ఇంతవరకు కూడా జీవో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 1 తారీఖు నుండి 15 వరకు టీచరు అది లీవ్ లో ఉంటే ఆయా వర్క్ చేయాలి. ఆయా 15 నుండి 31 వరకు ఆయా లీవ్ లో ఉంటే టీచర్ వర్క్ చేయాలి. అప్పుడు మేము ఇప్పుడు ఈ 1 తారీఖు నుండి ఎలక్షన్ వచ్చే నెల 13 తారీఖు ఎలక్షన్ లో మేము ఈ పోలింగ్ చిట్టులు బిఎల్ఓ డ్యూటీలో ఉన్నప్పటికీ ఉంటాం కాబట్టి మాకు లీవ్లు అనేవి లేకుండా అయిపోతున్నాయి. అటు సెంటర్ చూసుకోవాలి అంటే సెంటర్ లో ఆయా లేకుండా పిల్లల పొట్టు పెట్టుడు ఇవన్నీ వర్క్ లోడ్ అవుతుంది కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ 15 నెలల రోజులు మొత్తము టీచర్లకు ఆయాలకు కలిపి టేక్ ఆపరేషన్ ఇచ్చుకుంటూ మాకు ఈ ఎండ తీవ్రత పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎండ దెబ్బ తగులుతుంది. స్కూళ్ళల్లో మాకు ఈ పెద్ద పిల్లలకే ఎండ తీవ్రత మరి ప్రభుత్వం గమనించినప్పుడు ఈ నెల రోజులు మాత్రం గమనించలేకపోవడం మాత్రము మరి అది దురదృష్టకరము. తల్లులు ఇంటికి రేషన్ ఇచ్చినంత మాత్రాన తల్లులు పిల్లలకు పెట్టకుండా ఉండరు సార్. అది కూడా కంపల్సరీ మేము టేక్ ఆపరేషన్ ఇచ్చి ఈ నెల మాత్రము ఈ ఆయాకు టీచర్కు ఇద్దరికి ఒకటేసారి సెలవు కావాలని మా విజ్ఞప్తి. అతి త్వరలో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ బిఎల్ఓస్ 70% అంగన్వాడీ టీచర్లు బిఎల్ఓలో పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ పోలింగ్ చిట్టీలు పంచేది ఉంటది. ఆ వర్క్ లో మునిగిపోతాం కాబట్టి మేము అటు స్కూల్లో రన్ చేయలేక వంట చేయలేక పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని మే నెల మొత్తము మాకు ప్రభుత్వం ఎంబడే జీవో విడుదల చేసి మాకు ప్రీ స్కూల్ టీహెచ్ఆర్ ఇచ్చుకుంటూ ప్రీ స్కూల్ కు మొత్తం సెలవు ఇవ్వాలి అని నా మనవి సార్. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలు వడదెబ్బకు గర్భిణీ బాలింతలు కూడా ఒక 1/2 కిలోమీటర్ సెంటర్ దూరంలో వాళ్ళు కూడా ఎండకు రావాలన్నా తినాలన్నా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఇదంతా పరిగణంలోకి తీసుకొని మాకు కంపల్సరీ ఇమ్మీడియట్లీ జీవో ఫస్ట్ వరకు మాకు జీవో విడుదల చేయాలని నా మనవి, నా డిమాండ్. మేమేమో గొంతమ్మ కోరికలు కోరట్లేదు, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాం. ఎందుకంటే చిన్న పిల్లల వడదెబ్బ గురి అయిందంటే వాళ్ళకు 1000 ఖర్చు అవుతుంది. మళ్ళీ వాళ్ళ తల్లులు ప్రెగ్నెంట్ బాలింతలు కూడా సెంటర్ కు నడవాలన్నా ఎండ తీవ్రత ఘోరంగా ఉన్నది కాబట్టి 8 గంటల వరకే ఎండ తీవ్రత ఉన్నందున ఇది టీహెచ్ఆర్ అనేది ఇంటికి ఇవ్వాలనేది నా విజ్ఞప్తి సార్. మీరు అన్ని కోణాలలో ఆలోచించి కంపల్సరీ నిర్ణయం తీసుకుంటారని నా మనవి చేస్తున్నాను. మళ్ళీ అట్లనే మాకు ఇమీడియట్లీ ఎన్నిసార్లు హెల్త్ కార్డు కావాలన్నా కూడా ప్రభుత్వం దాన్ని నోచుకోలేకపోతున్నాం. మేము కార్డుని మమ్మల్ని ఈ జూన్ లో మాత్రము ప్రీ ప్రైమరీలో కలుపుకుంటూ హెల్త్ కార్డు ఇచ్చుకుంటూ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేసుకుంటూ మా సేవల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన B5 న్యూస్ కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంతే. ఏప్రిల్లో అంగన్వాడీ సర్వే చేయమన్నారు సార్. అది ఫోన్లో ఆఫీస్ ఫోన్ ఇచ్చిండ్రు. అది కొన్ని విలేజ్లలో మాకు ఆ ఫోను సిగ్నల్ అనేది లేకుండా అవుతుంది. ఆ సిగ్నల్ లేకపోయేసరికి కూడా సర్వేలు అనేవి మాకు అది టైంకు చిన్న ఫోన్ కాబట్టి అది 1500 కుటుంబాలని అందులో ఆన్లైన్ చేయాలి అంటే ఆ చిన్న అక్షరాలు కొన్ని టీచర్లకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అది మనకు ఇక్కడ నెట్ ప్రాబ్లమ్, విలేజ్లలో నెట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది తొందరగా ఫోన్ అనేది స్వీకరించలేకపోతుంది. కాబట్టి మాకు ఇమ్మీడియట్లీ అంగన్వాడీ టీచర్లకు ఇలాంటి సర్వేలు మొత్తం డాటా మొత్తం ఫోన్ ఆన్లైనే కాబట్టి మాకు కంపల్సరీ మాకు ట్యాబ్లు ఇచ్చిన తర్వాతనే సర్వే అనేది కంప్లీట్ చేస్తే బాగుంటుందని మా సజెషన్ సార్. ఇంత సర్వేను కంప్లీట్గా ఫోన్లో చేయాలి అంటే ఆ నెట్ అనేది పనిచేయట్లేదు, ఆ ఫోన్లు అనేది సహకరించలేదు. ప్రభుత్వం ఏమో మమ్మల్ని ఒత్తిడి చేస్తూ కంపల్సరీ సర్వే మీరు కంప్లీట్ చేయాలనేది మాకు ఫస్ట్ వరకే కంప్లీట్ చేయాలంటారు. మాకు అది ఇంకా టైం పొడిగించి మాకు ఇమ్మీడియట్లీ ఫస్ట్ వరకు అంగన్వాడీ టీచర్లకు కంపల్సరీ ట్యాబ్లు అనేవి ఇస్తే మాకు తొందరగా వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది నా మనవి సార్. అది ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని మనవి చేస్తున్నాను.